అలాగ ప్రయాణం చేస్తున్నారంట. లోపల ఒక ప్రక్కన సంతోషం, మరో ప్రక్కనేమో భయం. ఎందుకంటే మరి ఒక పెద్ద నదిలో ప్రయాణం అంటే మాటలు కాదు. ఆ నదిలో ప్రయాణం చేస్తూ చివరకు వాళ్ళు గమ్యము చేరేసరికి వారికి అమ్మ అని ఊపిరి పీల్చుకున్నారంట. అప్పటి వరకు ఊపిరి బిగబెట్టినటువంటి వాళ్ళు ఊపిరి పీల్చుకొని అమ్మయ్య వచ్చేసాం అంటున్నారు. చూడండి, ఒక పడవ, ఒక షిప్ ఒక చోట నుండి నీటిలో ప్రయాణం చేసి ఇంకొక చోటకు వెళ్ళే వరకు కూడా అది క్షేమంగా చేరుతుంది అనే ఒక మన మాటల్లో అయితే ఉంటుంది, కానీ పర్టిక్యులర్ అయినటువంటి ఒక భరోసా మాత్రం దొరకదు. ఒకరోజు పాపికొండలు, గోదావరి నది మంచి సుడులు తిరుగుతుంది. సుమారు 200 మంది పాసింజర్లు లాంచ్, ఒక షిప్ లాంటివి లాంచ్ ఎక్కారు. ఎక్కిన తర్వాత అది కొంత దూరం ప్రయాణం చేసింది. మధ్యలోకి వెళ్ళేసరికి ఆ వాటర్ సుడికి ఆ షిప్ 250 మంది ఉన్నటువంటి ఆ లాంచ్ అది గిరగిర తిరిగి తిరగబడిపోయింది. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. చూడండి ఎంత భయంకరమో. పరిస్థితులు ఎంతటి దారుణంగా ఉంటున్నాయో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మన జీవితంలో దేవుడు ఈ 2025వ సంవత్సరమును ఒక ఒడ్డు నుండి ఇంకాగా ఒడ్డుకు రేవునకు మనల్ని ప్రయాణం చేస్తున్న మన షిప్ను, మన జీవిత నౌకను, జీవిత వాడను, జీవిత పడవను ఆ ప్రయాణములో మనకు దేవుడు తోడుగుండి ఎంతవరకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. మరికొద్ది రోజుల్లో మనం తీరం చేరబోతున్నాం. కానీ తీరం చేరిపోతాము అనేటువంటి భరోసా మనకి ఎప్పుడు వస్తుందంటే, దేవాది దేవుడు ప్రభువు యేసు రక్షకుడు మనకు తన గాయపడిన హస్తము తోడిగా ఉంచినప్పుడే మనము తీరానికి చేరగలం. మనం సంతోషపడవచ్చు, అమ్మాయ చివరి దాకా వచ్చేసాం. కానీ ఆ చివరిలో ఏమవుతుందో మనకు అర్థం కాదు. అందుకే మనం ఎప్పుడు కూడా ఏ క్షణానికైనా సరే, ఎటువంటి పరిస్థితులైనా సరే ప్రభువుతో మనము సహవాసముగా కలిసి ఆయన వెంబడి ఉంటే మనము ఒక్కరేవి కాదు, ఎన్ని తీరాలైనా దేవుడు మనల్ని సురక్షితంగా చేరుస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. చూడండి ఎంత అద్భుతమో. ఇంతవరకు మనల్ని క్షేమంగా తీసుకొచ్చినటువంటి దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభు, రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు వారు మన బ్రతుకులను సురక్షితముగాను క్షేమముగాను రక్షణలోనికి నడిపించడానికే మనం తీసుకొచ్చారు. ఈరోజు మన బ్రతుకులు, మన పరిస్థితులన్నింటినీ మనము బేరీజు వేసుకుంటే మన పరిస్థితి ఏంటో మనకు తేటతెల్లంగా అర్థమవుతుంది తప్ప మనం ఏదో అనుకుంటే ఏది జరగదు. ప్రభుతోటి మనం ఎప్పుడైనా సరే ఆ వాక్యముతో మనం అంటగట్టబడితే మనం బ్రతుకు సురక్షితంగా గమ్యస్థానానికి చేరు. మన బ్రతుకు కూడా చూడండి, ప్రయాణంలో దేవుడు తోడుగా ఉంటే ప్రభు మనల్ని పరలోక రాజ్యం అనే తీరానికి సురక్షితంగా చేరుస్తాడు. లేకపోతే కనుక నరకంలోనికి పడవ తిరగబడినట్లుగా మనం జీవితం తిరగబడి నరకపు గతి పట్టే ప్రమాదం ఉంది. కాబట్టి మనం జీవించే ప్రతి క్షణము కూడా మనము కాస్త అలర్ట్గా ఉండాలి, మెలకువగా ఉండాలి, మెలకువ కలిగి నడుచుకోవాలి. మెలకువ కలిగి నడుచుకుంటే మనం అప్పుడు సురక్షితమైనటువంటి స్థితిలోకి చేర్చబడతాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో అటువంటి సురక్షితమైన స్థానమును కలిగించుటకే దేవుడు ఈ భూమి మీదకి మన కోసం
వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. వెరీ గుడ్. చాలా బాగా చెప్తున్నారు. సెంటర్లో కూర్చో. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి మనల్ని సురక్షితంగా నడిపించడం కోసం వచ్చినటువంటి ఆయన ఒక చుక్కాని రక్షకుడు. ఆ రక్షకుడు వచ్చినప్పుడు ఆకాశంలో వింతైన నక్షత్రం వెలిసిందని మనందరికీ తెలుసు. తేజో నక్షత్రం మహా గొప్ప వెలుగుతో ప్రకాశించుచు మండుచున్న అగ్నిగోళం లాంటి మహా గొప్ప నక్షత్రమైన గొప్ప దేవుడు నక్షత్రాన్ని సూచనగా పెట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రజలకు తన యొక్క రాకను తెలియపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆ నక్షత్రాన్ని ఎవరు చూశారు? ఎవరు కనుగొన్నారు? జ్ఞానులు కనుగొన్నారు. ఎవరు? జ్ఞానులు కనుగొన్నారు. జ్ఞానులు కనుగొన్నారు అంటే జ్ఞానులు అంటే ఎవరంటే వాళ్ళు సైంటిస్ట్స్. వాళ్ళు సూర్యుడిని, సన్, మూన్, స్టార్స్, స్కై ఇవన్నిటిని, భూమిని, ఆకాశముని, వీటన్నిటినీ పరిశోధించే శాస్త్రజ్ఞులు వాళ్ళు. ఖగోళ శాస్త్రజ్ఞులు అంటారు వాళ్ళు. వారు ఆ చుక్కను కనుగొని వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ప్రయాణమై రావడానికి 2 సంవత్సరాలు పట్టిందంట. హల్లెలూయా. ప్రభు కోసం ఎన్ని సంవత్సరాలు నడిచారు? 2 సంవత్సరాలు నడిచారు. నువ్వు 4 అడుగులు వెళ్ళిపోతున్నావు ఇక్కడి నుంచి ఎక్కడికి. ఎన్ని సంవత్సరాలు అంట? 2 సంవత్సరాలు. కొండలు ఎక్కారు, లోయలు దిగారు, నదులు దాటారు, మంచు. ఈ లోపు 2 సంవత్సరాలు అంటే 2 సార్లు వేసవికాలం వచ్చింది, 2 సార్లు వర్షాకాలం వచ్చింది, 2 సార్లు శీతాకాలం వచ్చింది. ఆ వర్షాల్లో ప్రయాణం చేశారు, ఆ శీతాకాలపు మంచులో చలిలో ప్రయాణం చేశారు, ఆ ఎండలో మహాభయంకరమైన కాలిపోతున్న ఎండలో ప్రయాణం చేసి వాళ్ళు చక్కగా ప్రయాణం చేసి చివరకు 2 సంవత్సరాల తర్వాత బేత్లెహేము చేరుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి గృహంలోనికి ప్రవేశించారు. హల్లెలూయా. 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 చూడు, వారు 2 సంవత్సరాలు ప్రభు దగ్గరికి రావడానికి ప్రయాసపడి ప్రయాణం చేశారు. మనకి ఈరోజు అంత ప్రయాస లేదు. మహా అయితే ఒక్క నిమిషం, మహా అయితే 1/2 నిమిషంలో కూడా ఉన్నారు పక్కనే, లేకపోతే 10 నిమిషాలు, లేకపోతే గంట, లేకపోతే 2 గంటల తప్ప ప్రయాణం. అంతకు మించిన ప్రయాణం నేటి దినాల్లో ఎవరికి కూడా లేదు. వారు ప్రభువు కోసం ఆసక్తి కలిగి ఉన్నారు. వారు ప్రభువు కోసం ప్రేమను చూపించేటువంటి మనసు కలిగి ఉన్నారు. వారు ప్రభువుని ఆరాధించేటువంటి గుణం కలిగి ఉన్నారు. వారు ప్రభువుకి నమస్కరిస్తూ వారి హృదయాన్ని అర్పించేటువంటి గుణలక్షణం కలిగి ఉన్నారు. వారు ఎప్పుడైతే ఆ గృహంలోనికి అనగా దేవుని సన్నిధిలోనికి వచ్చారో 2 సంవత్సరాలు నడిచి ఒంటెల మీద నడిచి ప్రయాణం చేసి 2 సంవత్సరాల ప్రయాణం. అసలు తలుచుకుంటే 2 సంవత్సరాల ప్రయాణం అంటే ఎలా ఉందో ఒకసారి గమనించు. 2 సంవత్సరాల మధ్యలో ఏం తిన్నారో తెలియదు, ఏం తాగారో తెలియదు. 2 సంవత్సరాల ప్రయాణం తర్వాత ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వాళ్ళు అడుగుపెట్టారో వారి జీవితాలు వెలిగించబడ్డాయి. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. వారి బ్రతుకులు ఏమైనాయి? వెలిగించబడ్డాయి. చూడండి, మత్తయి సువార్తలో మనకి ఈ విషయాలన్నీ చక్కగా వ్రాయబడుతుంటాయి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు నేను చదివి 11 వచనాల వరకు 12 వచనాల వరకు చదువుతాను. చదివి త్వరగా మంచిగా. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడానున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చిదమని చెప్పిరి.
హేరోదు రాజు ఈ సంగతి వినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయాదే బెత్లెహేములోనే, ఏలయనగా యూదయా దేశపు బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తేండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపారు. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచిన వరకు వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు అర్పించి సమర్పించిరి. తరువాత హేరోదునద్దకు వెళ్ళవద్దని స్వప్నముందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళేరి. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపచేయును కాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, చదివినటువంటి ఆ యొక్క వాక్య భాగమును చూస్తే జ్ఞానులు నక్షత్రాన్ని కనుగొన్నారు. నక్షత్రమేమో వారికి ముందుగా ఉండి నడిపించింది. ఇంతకు నక్షత్రాన్ని చూచి జ్ఞానులు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు? ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారంటే అక్కడ చక్కని మాట రాయబడి ఉంది. చదవండి 11వ వచనంలో. 11వ వచనం కన్నా ముందు వచనంలో ముందు రెండవ వచనంలో మనం చూస్తే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమనిరి. హల్లెలూయా. ఎందుకు వచ్చారంట? పూజించడానికి వచ్చారంట. హల్లెలూయా. 2 సంవత్సరములు నడిచి దేవాది దేవుడిగా పుట్టిన పరమాత్ముడైన యేసుక్రీస్తు ప్రభును పూజించడానికి ఎన్ని సంవత్సరాలు నడిచి వచ్చారంట? 2 సంవత్సరాల నుంచి నడిచి వచ్చారంట. 2 సంవత్సరాలు నడిచి వాళ్ళ పాదములు వాళ్ళ కాళ్ళు ఎలా తయారయ్యాయో మరి మనకైతే తెలియదు. కానీ సునంద మాత్రం 10 నిమిషాల్లోనే ఇక్కడికి వచ్చేసింది. కానీ ఎప్పటికి వచ్చింది? లాస్ట్ మూమెంట్లో వచ్చింది. జ్ఞానులు అంత గొప్పవాళ్ళు అయినప్పటికీ తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధి అనేసరికి వారికి ఒక భయం, వారికి ఒక భక్తి, వారికి ఒక ప్రేమ. ప్రభు మన కోసం వచ్చాడని మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం, కానీ ప్రభువుని నిజముగా పూజించే మనసు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అంత గొప్పవాళ్ళు ప్రభువుని పూజించడానికి వచ్చామని చెప్తున్నారు రాజుతోటి. మీరు ఎందుకు వచ్చారయ్యా? జ్ఞానులు అని హేరోదు మహారాజు జ్ఞానులను అడిగితే వారు ఎందుకు అంటారో తెలుసా? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. హల్లెలూయా. ఎందుకు వచ్చారంట? జ్ఞానులు పూజించడానికి వచ్చారంట. 2 సంవత్సరాల ప్రయాణం చేసి వాళ్ళ దేశాన్ని, వాళ్ళ ప్రజలను, వారి సమస్తాన్ని విడిచి కొండలు, లోయలు, సముద్రాలు, నదులు, మంచు కొండలు, చలికాలం, వేసవి కాలాలు, వర్షాకాలాలు అన్ని దాటుకొని దేవుణ్ణి పూజించడానికి వచ్చారు. ఈరోజు మనం దేవుని సన్నిధికి రావడానికి ఎంతో బాధపడిపోతూ ఉంటాం. వారు వర్షాలు లెక్క చేయకుండా దేవుని సన్నిధికి వచ్చారు. వారు నదులు దాటుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు అన్నీ ఉన్న మనకు రావడానికి ప్రభువుని పూజించే మనస్సు మనలో చాలా బలహీనమైపోతుంది. యేసుక్రీస్తు ప్రభు పుట్టింది నీ హృదయంలో చోటు కోసం. ఆయన పశుశాలలో ఎందుకు పుట్టాడు?
అవని అంత ఆయనదే అయినా స్థలమేది. ఏంటంట, ఈ భూప్రపంచం సమస్తం ఆయనదే, కానీ ఆయనకి స్థలమేది? స్థలమే ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకోలేదు తెలుసా? నీవు నీ హృదయంలో స్థలం ఇస్తావని. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇచ్చావా నీ హృదయంలో ప్రభుకి స్థలం? ఇస్తే నువ్వు లేటుగా ఎందుకు వస్తావు? నువ్వు ఇచ్చావా ప్రభుకి హృదయం? ఇవ్వలేదా? మరి ఇవ్వకుండానే నేను రక్షింపడ్డాను, నేను బాప్తీసం తీసుకున్నానని ఒట్టి మాటలు చెప్తున్నావా? నువ్వు ఇచ్చావా ప్రభుకి స్థలం? ఇచ్చాడు కాబట్టి అందరికన్నా ముందు ఇచ్చాడు. హల్లెలూయా. ఇంకా అన్నమ్మ గారు రాజులమ్మ గారు వాళ్ళంటే వాళ్ళ పెర్ఫెక్ట్. వాళ్ళంతా చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, వారు పూజించడానికి వచ్చారు. మనం ఎందుకు వస్తామో తెలుసా? ఓ నాయన వెళ్ళకపోతే మళ్ళీ పాస్టర్ గారి తర్వాత పాస్టర్ అమ్మ గారి తర్వాత 2 దిక్కులు తిడతారా? ఈ అమ్మాయికి అయితే పరిచయం అయినప్పటి నుంచి రామ్మా త్వరగా రాలి, పక్కన ఉన్నాం. ఎక్కడ? మీరు ఆవిడ రోడ్డు దగ్గర నుంచి నడుచుకుని వస్తుంది, మెయిన్ రోడ్డు దగ్గర నుంచి, బస్ స్టాప్ దగ్గర నుంచి నడుచుకుని వస్తుంది. బస్ స్టాప్ దగ్గర వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుని అందరికంటే ముందు వచ్చి 9:15 వచ్చి కూర్చుంటుంది. పక్క నుండి 2 అడుగులు వేయలేవా? ఇచ్చేవా నీ హృదయం దేవుడికి? నీ హృదయంలో సెల్ ఫోన్ చూద్దామా అని ఉంటుంది. నీ హృదయంలో బడబడ మాట్లాడే ఉంటాయి తప్ప ప్రభువుని ప్రార్థన చేద్దామా? ప్రార్థనకు రండి, నడులు పీకొస్తున్నాయి అనియా, నువ్వేమో ఒక టైం చెప్తున్నావు, అరగంట ఎక్కువైపోతుంది. నువ్వు ఇప్పుడు ఎంత టైం వచ్చావు? అయిపోయి ముందు వచ్చావు. మరి నీకోసం ఇప్పుడు 2 గంటలు పెట్టాలి, ఇప్పుడు 2 గంటలు పెంచాలి నేను ఇప్పుడు నీకోసం. 2:30 అసలు మనం దేవుని సన్నిధిలో కరెక్ట్గా 2:30 గంటలు గడపాలి. తొందరపడి మాట్లాడకూడదు. ప్రభు సన్నిధిని కూర్చి నన్ను ఏమైనా అనుకోండి, నన్ను తిట్టండి, నన్ను కొట్టండి, నేను బాధపడ్డా. దేవుని సన్నిధిని కూర్చి మనం తొందరపడి మాట్లాడితే దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. అవన్నీ వారు పూజించడానికే 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు. ఎంత అద్భుతం! అటువంటి సాక్రిఫికేషన్ మనలో రావాలి, అటువంటి సమర్పణ జీవితం మనకు కలగాలి. అందుకే వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు. హల్లెలూయా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. వాళ్ళు వస్తూ 3 వస్తువులు తీసుకొచ్చారంట. 1 బంగారము, 2 సాంబ్రాణి, 3 బోళం. ఈ 3 తీసుకొని వచ్చి ప్రభుకి కానుకలు ఇచ్చారంట. ఏమిచ్చారు? ప్రభు దగ్గరికి ఒకటి చేతులతో వచ్చారా? లేదు, కానుకలు తీసుకొచ్చారు. బంగారం అంటే ఆయన రారాజు అని సూచించడం కోసం బంగారం తీసుకొచ్చారు. సాంబ్రాణి, ఆయన ప్రధాన యాజకుడు. మెల్కిసెదెక్ క్రమం చెప్పున ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే మెల్కిసెదెక్. ఆయనకు సాంబ్రాణి తీసుకొచ్చారు. బోళం, సేవకు గుర్తు. బోళము చేదైనటువంటి, లేకపోతే బోళం అగరు, అన్నీ భరించుకొని సేవ చేసేటువంటి వాడని సేవకత్వానికి గుర్తుగా వారు బోళం తీసుకుని వచ్చారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు నీవు నేను మన జీవితాల్లో ఒక మార్పు రావాలి. బొడ్డో నేను చూస్తావు, చూడు, ఆడు సైకిల్ తప్పుకుంటే నీకెందుకు, నువ్వు కూడా తొక్కుతావు వెళ్ళి. మరి ఎంత చెప్పినా మారేంటి రా బాబా, నాకు తలనొప్పి వచ్చేస్తుంది మీతోటే. ఏంటది? బోళం.
మన జీవితాలు కనీసం ప్రభు కొరకు కనీసపు భక్తి భయమునైనా మనం ప్రదర్శిస్తే కొంతవరకైనా మనల్ని ప్రభువు కనుకరిస్తూ ఉంటాడు. మనలో అట్టి భయం కావాలి, భక్తి కావాలి. జ్ఞానులు వాళ్ళకి ప్రభు అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి రక్షకుడు అంటే ఏంటో తెలియదు. ఆయన దేవాదేవుడిగా దిగి వచ్చాడని వారు ఆ నక్షత్రమును బట్టే కనుక్కున్నారు తప్ప, లేకపోతే వాళ్ళకి మనకులాగా గ్రంథాలు లేవు. అయినప్పటికీ అంత గొప్పవారు కూడా వాళ్ళ గొప్పతనాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చి సాగిలపడ్డారు. హల్లెలూయా. ఈరోజు నీ బ్రతుకులో నా బ్రతుకులో అటువంటి సమర్పణ జీవితం కావాలి, అటువంటి మార్పు కలిగిన బ్రతుకు కావాలి, అటువంటి మారు మనసు పొందిన బ్రతుకు కావాలి. మనలో మారాలి. ఇంకా పౌలు గారు అంటాడు, ఈసారి వచ్చినప్పుడు నేను బెత్తం తీసుకొస్తానంటాడు కొరింథీ సంఘంతో. బెత్తం పట్టుకొని రావాలా నేను ఈసారి, మీలో మార్పు రావట్లేదు, మీరు మారట్లేదు అని పౌలు గారు కొరింథీ సంఘమునకు 2వ పత్రికలో రాస్తూ ఉంటాడు. బెత్తం పట్టుకొని రావాలా. ఎందుకు? నాకు దగ్గర విసిగిపోయాడు పౌలు గారు కూడా. అప్పుడు పౌలు గారు బెత్తం ఇచ్చుకొని దెబ్బేసిన వాళ్ళ అమ్మో పౌలు అమ్మో అమ్మో అని మార్పు చెందేవారు. కానీ ఇప్పుడు నువ్వేడవాయి అని చెప్పేటువంటి స్థితికి వచ్చేసారు. నువ్వెవడో వాయ్ అనా పోయినా కానీ మాటల్లోనూ క్రియల్లోనూ పద్ధతుల్లోనూ ప్రవర్తనలోనే నువ్వు చెప్పేదేటే అన్నట్టుగానే చూపించేస్తున్నారు. ఒక మార్పులో నాకు నష్టమే లేదు. నేను చెప్పవలసిందంతా ప్రభువు చెప్పినట్లుగా నేను మీకు చెప్పేస్తున్నాను. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పడను, నమ్మని వాడికి శిక్ష విధింపడను. నువ్వు వెళ్ళి చెప్పు, నమ్ముతాడా రక్షణ పడతాడు, నమ్మకపోతాడా శిక్ష విధిస్తానని దేవుడు చెప్పేశాడు. నేను చెప్పవలసిన మాటలన్నీ నేను మీకు చెప్పేస్తున్నాను. ఎన్నిసార్లు కనిపించినప్పుడల్లా మారాలి మారాలి మారాలి. అటువంటి జ్ఞానులు లాంటి సమర్పణ జీవితం మనకు. ప్రభు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, ఆయన దేవాది దేవుడు. అంత గొప్పవాడి దగ్గర మనం ఏలకులంగా ఉండకూడదు, ఏదో నిర్లక్ష్యంగా ఉండకూడదు, మన ఇష్టానుసారంగా ఉండకూడదు, ఏదో మనకు నచ్చినట్టు చేసేయకూడదు. ఆయన దగ్గర ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. అక్రమం చేయవాళ్ళరా నా యొద్ద నుండి పొండి అని అన్నాడు అనుకో దేవుడు, మన బ్రతుకులేం కావాలి? ఆయన దగ్గర క్రమం ఉంది, అక్రమం కాదు. ఆ క్రమాన్ని మనం పాటించాలి. ఆ క్రమం లేకపోతే దేవుడు మనల్ని తోసివేసాడు. అందుకే ప్రకటన గ్రంథంలో సంఘంతో చెప్తా అంటాడు, నువ్వు ఉంటే వెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు. నువ్వు ఎవరు చెప్పారు నీకు అలాగనే? ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నిలువెచ్చగా ఉంటే ఉమ్మేస్తాను నిన్ను అని చెప్తున్నాడు దేవుడు. మన భాషలో చెప్పాలంటే ఇలాగా అది అంటే దేవుడు ఎంతో కోపంగా చెప్తున్నాడు. మనలో ఒక మార్పు రావాలి. ఎన్నిసార్లు ఎంతకాలం చెప్పి 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 నాకు విసుగొస్తుంది తప్ప మీలో మాత్రం ఒక మార్పు కనిపించదు. అదే చాలా బాధగా ఉంటుంది. ఇప్పటికైనా మారండి. ఈ 2025 సంవత్సరం అయిపోతుంది, ఇంకా 3 దినాలు ఉన్నాయి. ఇవాళ 28వ తారీఖు, 29, 30, 37 3 రోజులు మాత్రమే. ఈ 3 రోజుల ప్రయాణాన్ని జాగ్రత్త చేసుకొని రాబోయే నూతన సంవత్సరంలోనికి ఇదిగో జ్ఞానుల వలె సమర్పణ జీవితంతో నూతన సంవత్సరంలోనికి ప్రవేశిద్దాం. నూతన సంవత్సరంలో నూతనముగా జ్ఞానుల వలె మనం మారి ప్రభుని పూజిద్దాం, ప్రభుని ఆరాధిద్దాం. నూతన సంవత్సరంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆయన ఎవరిని పొట్టి చేతులతో పంపాడు. నువ్వు ఆయన దగ్గరికి నిజమైన ఆసక్తితో ప్రేమతో వస్తావా, నిన్ను ఆశీర్వదించి పంపుతాడు. ఆయన ఎవరిని ఉట్టి చేతులతో పంపేసేవాడు కాదు. నువ్వు ఆయన నిర్లక్ష్యంగా వస్తావా, నీ దగ్గరికి కూడా పీకి పడేస్తాడు. అంత గొప్ప, అంత రోషము కలిగినటువంటి దేవుడు. జాగ్రత్త. ఇంకా 3 దినాలే ఉంది. ఈ 3 దినాల్లో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒక మార్పును మనలో మనం
తీసుకోవడానికి మనం నిర్ణయం తీసుకుందాం. అప్పుడు ప్రభు మన మీద మరలా తన అమూల్యమైన ప్రేమను చూపించి మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకా ఈ క్రిస్మస్ దినాల్లో అటువంటి సమర్పణ జీవితం, జ్ఞానులకు ఉన్నటువంటి సమర్పణ జీవితం మనం కూడా కలిగి ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన